ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం ఒక ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ని ఎంఎస్ వర్డ్ ద్వారా ఈజీగా ఎడిటబుల్ టెక్స్ట్ కింద మారుద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను బ్లాంక్ డాక్యుమెంట్ లోకి వెళ్తున్నా. నెక్స్ట్ మీరు ఏ ఇమేజ్ అయితే ఎడిటబుల్ టెక్స్ట్ కింద మారుద్దాం అనుకుంటున్నారో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసిన ఇది ఒక ఇమేజ్ కింద ఉంటుంది. దీన్ని మనం ఎడిటబుల్ టెక్స్ట్ కింద మార్చాలి అంటే ఫైల్లో సేవ్ యాజ్ అంటున్నా. మనకి లొకేషన్ అడుగుతుంది, నాకు డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏమైనా నేమ్ మార్చాలి అంటే మార్చచ్చు, ప్రతాప్. సేవ్ యాజ్ టైప్ వచ్చేటప్పటికి నాకు పీడిఎఫ్ లో సేవ్ అవ్వాలి, పీడిఎఫ్ కింద మార్చుకున్నా. నెక్స్ట్ సేవ్ అంటున్నా, నాకు డెస్క్టాప్ మీద పీడిఎఫ్ ఫైల్ కింద సేవ్ అయిపోద్ది. డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసిన ఇది ఒక పీడిఎఫ్. మళ్ళీ ఎంఎస్ వర్డ్ లోకి వెళ్ళి ఇమేజ్ డిలీట్ చేసి ఫైల్లో ఓపెన్. నెక్స్ట్ కింద బ్రౌజ్ అని ఉంది కదా, ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి నాకు డెస్క్టాప్ మీద ప్రతాప్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే ఇదంతా మనకి ఎడిటబుల్ టెక్స్ట్ కింద మారిపోద్ది. ప్రతాప్ వర్మ. ఇలాగా మీకు నచ్చినట్టుగా ఫాంట్ మార్చుకోవడం, అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇవన్నీ మీరు సరి చేసుకోవడం, ఇదంతా మన చేతుల్లోనే ఉంటది. అలాగే మీరు ఫాంట్లు మార్చాలి అన్నా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ మార్చడం, నెక్స్ట్ ఫాంట్ సైజ్ పెంచుకోవడం, ఫాంట్ కలర్ మార్చాలి అంటే ఈ ఇమేజ్ మీకు వద్దు అంటే సెలెక్ట్ చేసి డిలీట్ కూడా చేసేయచ్చు. ఇలా మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకున్న తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అంటారు. డెస్క్టాప్ మీద కానీ మీకు కావాల్సిన డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని మీకు పీడిఎఫ్ ఫైల్ కింద కావాలో వర్డ్ డాక్యుమెంట్ కింద కావాలో అన్నది మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా సేవ్ చేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.